సూసైడ్ చేసుకొని మరణించడం జరిగింది. ఆయన పరామర్శించడానికి మా భారతీయ జనతా పార్టీ బృందం అంతా నాగరావు మేమందరం చూడాలి, విషయం ఏంటి అని తెలుసుకోవాలి. ఎస్ఐ గారు, సిఐ గారు ఇక్కడ మమ్మల్ని అడ్డగించి మీరు వెళ్ళద్దు, వేరే విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే చనిపోయిన గుండ్ల ప్రకాష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసిండు, అదేవిధంగా మరణ వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు మా భారతీయ జనతా పార్టీ అందరూ కార్యకర్తలందరూ చెప్తారు. కాబట్టి మేము పరామర్శించడానికి వెళ్తే ఆపుతారు కదా. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ సూసైడ్ నోట్లు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కానీ ఎవరైతే మరణ వాంగ్మూలంలో ఇచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూలంకషంగా పరిశీలించాలి. ఖచ్చితంగా దోషులందరినీ శిక్షించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుంటే తప్పకుండా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే అక్కడ ధర్నా కార్యక్రమంలో నిర్వహించడానికి వెనుకపోం. ఈ విషయాన్ని మా జాతీయ మా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి కానీ రేపు మా బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాం. రేపు బాధిత కుటుంబానికి న్యాయ విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని డిమాండ్ చేస్తాం. అతని పేరేంటి? ప్రకాష్. గుండ్ల ప్రకాష్ అనే ఒక కార్యదర్శి కారోబారు సూసైడ్ చేసుకున్న విషయం తెలుసుకొని జిల్లా అధ్యక్షులు గౌరీ శ్రీశైలం గారు, పార్టీ శ్రేణులు అందరం కూడా రావడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి మేము వెళితే మన పోలీసులు మమ్మల్ని అడ్డగించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అడ్డగించడం మాత్రమే కాదు, వాళ్ళు మరణ వాంగ్మూలంలో ఏదైతే సూసైడ్ చేసిన వాడు సూసైడ్ నోట్ ఉందో, చనిపోయే ముందు ఏదైతే వాడు చెప్పినటువంటి వాంగ్మూలం ఉందో తప్పకుండా దాన్ని యాక్షన్ తీసుకోవడానికి పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం డిబేట్ చేసినా కూడా మేము 2 రోజులలో ఒకవేళ డిబేట్ చేస్తే ఎస్పీ ఆఫీస్ ముందర మేము ధర్నా చేస్తాం, డీజీపీని కలుస్తాం, లా అండ్ ఆర్డర్ డీజీపీని కలుస్తాం, వదలం. ఎందుకంటే న్యాయంగా వాడు అన్యాయంగా చనిపోయాడు కాబట్టి వాడు దేనివల్ల చనిపోయాడు అనే విషయం అది చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయాడు వాడు వాంగ్మూలం ఆ వాంగ్మూలము ఏమి ఇచ్చిండు అనేది రికార్డెడ్ అయింది. మాకు కూడా వైరల్ అయిపోయింది. నాకు వచ్చింది వాడు ఇచ్చిన లెటర్ ఉన్నది, దాని మీద కూడా యాక్షన్ తీసుకోండి. అన్ని కొన్ని ఇప్పుడు కొంతమంది అనవసరంగా ఉన్న పేరు తీసేయండి. జరిగినది వాడు న్యాయం జరగాలి కదా. చనిపోయినవాడు వాడు చచ్చిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చింది కదా. అక్కడనే ఉన్నట్టున్నారు. అట్లా కలిసి వస్తాం అంతే. మనకి ఏమన్నా మేము మాకు సీఎం గారు ఉన్నారు కదా సార్, ఏమన్నా చూస్తాం. పెద్దోడైనా నేనైనా ఎవరైతే ఆయన సంబంధిత ఎవరెవరి పేరు రాసిందో వాళ్ళ విషయం ఏంది, మీరు ఏ విధంగా ఒకసారి మేము విషయం ఏందో తెలుసుకుంటాను. సంబంధాన్ని దొరకబెట్టి లోపడేయకుంది. అదొక వంతు, అదొక రీజన్ కావచ్చు కానీ మొత్తం అదే కాదు. అదే రీజన్. కానీ వాడు వచ్చినప్పుడు వాళ్ళ పేరు రాయాలి, ఆమె పేరు రాయాలి, లవర్ పేరు రాయాలి. ఇవి ఎవరెవరు నన్ను అంటే నా మీద కక్ష కట్టడం వాళ్ళ పేరు రాసిండ్రు, వాళ్ళ పేర్ల మీద యాక్షన్ తీసుకోండి. మీరు అనుకుంటారు తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటారు, ఇంత బాగా చేసిలా సార్ అంటారు. ఒక ఐదుగురు పంపండి. ఏంటిదంటే అదంతా ప్రోగ్రామ్ మీరు వెళ్ళి మద్దతు ఇస్తారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆమె కూడా ఏదైనా ఇస్తుంది, మళ్ళీ మనం పోయినాం అది వేరే తీరు అవుతుంది. ఎందుకు మాట ఇప్పుడు ఆమెను కూడా మేము తీసుకొచ్చినాము, కేసు చేస్తున్నాము, లీగల్గా ఏదో చేస్తాం. విషయం ఏందో తెలుసుకుంటాం సార్. సార్ ఇప్పుడు కాదు సార్, తెలుసుకొని పోయి